తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని స్పీకర్ పోడియం దగ్గర నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తనను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పి గెలుస్తామని హామీ ఇచ్చి వెంటనే ఆమె పార్టీ మారారంటూ విమర్శలు గుప్పించారు. ఆమె మాటలను నమ్మొద్దంటూ కేటీఆర్కు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉండగానే భావోద్వేగానికి గురయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళలను కించపరిచేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలన్నారు. మీకు ఏ అన్యాయం చేశానని నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ అసెంబ్లీలో కంటతడి పెట్టారు. అసెంబ్లీలో ఇవాళ జరిగిన రగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదన్నారు. సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత ప్రస్తావన తెస్తే మిగిలింది తాను చెప్పానన్నారు. అసెంబ్లీని కాంగ్రెస్ అబాసుపాలు చేసిందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రతిపక్షాల మాట కూడా పరిగణలోకి తీసుకోకుండా అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయడం అప్రజాస్వామికమన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీ కార్యకర్తలు కలిశారు. రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీలో 30,000 మంది పిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లోక్సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. వైఎస్ జగన్ హయాంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వివరించారు. ఆరోగ్యశ్రీకి ఏటా 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఆయనాడులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నదిలో పదుల సంఖ్యలో శవాలు కొట్టుకొస్తున్నాయి. దీంతో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 160కి పైగా మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం గాలిస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే అండ చూసుకుని సామాన్యులపై దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ప్రకాష్ నగర్ కు చెందిన వ్యాపారి మల్లికార్జునరావు ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇంట్లో వాళ్లను బూతులు తిడుతూ ఆవరణలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖ ఆస్తి వివాదంపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఆర్డీఓ చంద్రలేఖ నివాసానికి వెళ్లి డాక్యుమెంట్లను పరిశీలించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని అనంతపురం జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే కాకుండా వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తుళ్లూరు డీఎస్పీ బదిలీ వ్యవహారం వివాదంగా మారింది. నేడు పదవి విరమణ చేస్తున్న డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ను నిన్న బదిలీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. పదవి విరమణకు 6 నెలల ముందు బదిలీ చేయకూడదని పోలీసు శాఖలో నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తనను బదిలీ చేయడంపై అశోక్ కుమార్ గౌడ్ ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించాల్సిన శాఖల అధికారులు మామూళ్ల మత్తులు జోగుతున్నారని సిపిఐ నేత దోరెపూడి శంకర్ ఆరోపించారు. కొండపల్లి పారిశ్రామిక కాలుష్యం నివారించాలని కోరుతూ ఆగస్టు 2న ఇబ్రహీంపట్నంలోని రింగ్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్టు పోస్టర్స్ విడుదల చేశారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులను తొలగించి టీడీపీ సానుభూతి పరులను నియమించుకోవాలని చేస్తోన్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి వారపు సంతలో మావోయిస్టుల విధానాలను వ్యతిరేకిస్తూ పలు గ్రామాల గిరిజన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టుల వల్ల తమ గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శాకాంబరిదేవి అలంకరణలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస సారె అందింది. ఆలయ తొలిమెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సారెను సమర్పించారు ఆర్యవైశ్యులు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూరంపాలెం గ్రామానికి చెందిన పాతార అప్పారావు, పోడియం పొట్టిదొర అనే 2 వ్యక్తులు సూరంపాలెం పరిసర అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తుపాకీని సీజ్ చేశారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ ను విడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టీల సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తారని చెప్పుకొచ్చారు తెల్లం వెంకట్రావు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ విద్యార్థి నేతలు యత్నించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి యత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హన్మకొండలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గుడిసెవాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మదిరిలో ఓ ఇంట్లో పాము హల్చల్ చేసింది. బెడ్రూమ్లో మంచానికి చుట్టుకొని ఉన్న పామును చూసి ఇంటి వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని పంట పొలాల్లో వదిలేశారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతులతో బాలికలకు టాయిలెట్స్ లేక సమీపంలోని సురభి కాంప్లెక్స్ కు వెళ్తున్నారు. పాఠశాలలో కొత్త టాయిలెట్స్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. పంజగుట్ట సర్కిల్లో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీధర్ ఓ వ్యాపారి నుంచి 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు నిర్వహించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై తనిఖీలు చేసింది. మహేష్ బ్యాంకు చైర్మన్, ఎండీ, సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కూడా చేశారు అధికారులు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జంగాలపల్లిలో ఓ సైకో హల్చల్ చేశాడు. మద్యానికి బానిసైన దిలీప్ అనే వ్యక్తి లావణ్య వ్యవహారంలో తాను లీగల్ గానే పోరాటం చేస్తానని అన్నారు రాజ్ తరుణ్. తాను లావణ్యకు వ్యతిరేకంగా వెళ్లడం లేదని చెప్పారు. తనతో పాటు ఆర్జే శేఖర్ భాష కూడా చాలా ఆధారాలు బయటపెట్టాడని తెలిపారు. హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే చంపేశాడని ఆరోపించారు. అతడు పోలీసుల అదుపులో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్లోకి దూసుకొచ్చారు. పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. జగిత్యాల జిల్లాలో వడ్డీల పేరుతో మహిళల నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు నరేష్ అనే వ్యక్తి. అంతేకాకుండా జగిత్యాలలోని తన ఇంటిని శ్రవణ్ అనే వ్యక్తి అమ్మేసి మొత్తం డబ్బుతో ఉడాయించాడు. తమకు న్యాయం చేయాలంటూ శ్రవణ్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కందెనెల్లి తండా వద్ద ఆటో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విజయనగరం జిల్లా రాజాంలోని ఎస్బీఐలో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న కడియం లక్ష్మణరావు మానసిక ఒత్తిడికి గురై మరణించారు. బ్యాంకు యాజమాన్యం ఇటీవల ఫోబస్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అప్రైజర్లను తొలగించి కొత్తవారిని నియమిస్తున్నారు. ఉద్యోగం పోతుందనే భయంతో మరణించారని ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టీ గార్డెన్లో పనిచేస్తున్న దాదాపు 600 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. చురల్మలలో వంతెన కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక వాయనాడుకు ఎవరూ రావద్దని సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. కేరళలో వాయనాడులో మృత్యు మృదంగం ఆగడం లేదు. భారీ వర్షాలు, వరదలతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 160కి పైగా చేరినట్లు అధికారులు తెలిపారు. మరో 90 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉండడంతో అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి విలువిల్లాడుతున్న కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వాయనాడు విలయంపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామన్నారు షా. వరుస వివాదాలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పూజా ఖేత్కర్ పై కఠిన చర్యలు చేపట్టింది యూపీఎస్సీ. ఆమె ఐఏఎస్ సెలక్షన్ రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేవ్ హతమయ్యాడు. టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డు కార్ప్ ధృవీకరించింది. హనియే అతని గార్డుల్లో ఒకరితో కలిసి టెహ్రాన్లోని అతని నివాసంలో హత్యకు గురైనట్లు తెలిపింది. ఇజ్రాయెల్కు కఠిన శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమోనీ హెచ్చరించారు. తమ భూభాగంలో హనియేను చంపినందుకు ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవటం టెహ్రాన్ విధి అని పేర్కొన్నారు. ఎందుకో ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా దూకుడు పెంచింది. ప్యాంగాంగ్ సరస్సుపై కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. ఈ వంతెనపై నుంచి లైట్ వెయిట్ వాహనాలు వెళ్లేలా రూపొందించారు. కాగా వెంటనే భారత్ బోర్డర్కు సమీపంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో విజయం సాధించారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్ పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో సింధు గెలుపొందారు. దీంతో ఆమె ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత ప్లేయర్ లక్ష్య సేన్ మరో విజయం ఖాతాలో వేసుకున్నారు. ఇండోనేషియా ఆటగాడు వరల్డ్ నెంబర్ 3 అయిన క్రిస్టీపై వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లారు. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజుని అరుదైన రికార్డు సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్ లో సింగపూర్ ప్లేయర్ జెంగ్ పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీ క్వార్టర్స్ కు వెళ్లింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,820 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 64,000 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 91,000 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో 81,814 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో లాభపడి 24,978 వద్ద ముగిసింది. గద్ర అవార్డ్స్ పై త్వరలోనే విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.